ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో రైలు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 3 కీలక రైల్వే ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేరళ పేరు మార్పు బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపనున్నట్లు చెప్పారు సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల క్రితమే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మార్చాలని పినరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. ఇప్పుడు ఎన్నికల ముందు దానికి ఓకే చెప్పింది కేంద్రం. एक बड़ी डिमांड थी कि केरला का नाम केरलम होना चाहिए. इस डिमांड को आज यूनियन कैबिनेट ने अप्रूवल दिया. केरला ऑल्ट्रेशन ऑफ नेम बिल 2026 ये राज्य की विधानसभा के पास भेजेंगे और उनके राज्य की विधानसभा के निर्णय के आने के बाद में भारत सरकार इसमें अगला स्टेप लेगी. గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఆమోదం తెలిపింది కేంద్రం. గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు మెట్రో విస్తరించనున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి వైష్ణవ్. దీనికోసం 1067 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. 3 ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మించుచున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ కనెక్టివిటీతో పాటు యువతకి ఉపాధి పెరుగుతుందన్నారు వైష్ణవ్. नेक्स्ट प्रोजेक्ट आज जो अप्रूव हुआ है वो है अहमदाबाद का मेट्रो. ये फेज 2 का, इसमें फेज 2 में ये जो गिफ्ट सिटी हम देख रहे हैं, ये वाला जो स्पर है GNLU से गिफ्ट सिटी, इसके आगे नेक्स्ट स्पर बनेगा गिफ्ट सिटी से शाहपुर का. ये वाला प्रोजेक्ट आज अप्रूव हुआ है गिफ्ट सिटी से शाहपुर का. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కార్. కొత్త టెర్మినల్ నిర్మాణానికి 1667 కోట్ల నిధులు కేటాయించింది. జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి వైష్ణవ్. ये बहुत इंपॉर्टेंट प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किया. श्रीनगर एयरपोर्ट का नया इंटीग्रेटेड टर्मिनल बिल्डिंग, काफ़ी बड़ा टर्मिनल बनेगा जो आज की जो कैपेसिटी उससे काफ़ी बड़ा बनेगा. ये पूरा इसका एयरपोर्ट के एरिया का मैप है. इस मैप में इसका मास्टर प्लान बनेगा. పలు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. గోండియా జబల్పూర్ రైల్వే లైన్ డంబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 3 రైల్వే ప్రాజెక్టులకు ఓకే చెప్పింది కేంద్ర కేబినెట్. ఇవి ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాలను కవర్ చేస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి వైష్ణవ్. ఈ ప్రాజెక్టును 5236 కోట్ల నిధులతో నిర్మించుచున్నట్లు తెలిపారు. రిజర్వ్ ఫారెస్టుల నుంచి వెళ్లే మార్గాల్లో అండర్ పాసులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఉత్తర, దక్షిణ భారత్ మధ్య పూర్తి కనెక్టివిటీ అందిస్తుందన్నారు వైష్ణవ్. साथियों, 3 रेलवे के प्रोजेक्ट्स अप्रूव हुए हैं. ये तीनों बहुत ही महत्वपूर्ण प्रोजेक्ट हैं और बहुत इम्पोर्टेंट कॉरिडोर्स को कैपेसिटी बढ़ाने के काम में है. पहला प्रोजेक्ट है जबलपुर से गोंदिया. तो एक डायरेक्ट पैरेलल कॉरिडोर बन जाता है जो नॉर्थ से साउथ की कनेक्टिविटी को सिग्निफिकेंटली इंप्रूव करता है. విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు అశ్విని వైష్ణవ్. ముడి చమురు మద్దతు ధర పెంచుతున్నట్లు తెలిపారు. క్వింటాకు 275 రూపాయలు పెంచుతున్నట్లు చెప్పారు. దీంతో ముడి చమురు ధర 5925 రూపాయలకు చేరనుంది.